నమస్తే, నేను మాధురి వ్యూస్ బై మాధురి బుటిక్ నుంచి. ఈరోజు వచ్చేసి మనము ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని శారీస్ చూద్దామండి. ఇవన్నీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ. ఒక 2-3 శారీస్ మాత్రమే 100 కౌంట్లో ఉన్నాయండి. మిగతా అన్ని 120 కౌంట్ పైనే ఉన్నాయి. అంటే మనం 120 కౌంట్ టు 140 కౌంట్ మధ్యలో ఉంటాయండి, ప్రీమియం క్వాలిటీ. ఇది వచ్చేసి ఫస్ట్లో పెట్టినవి 120 కౌంట్ 100 కౌంట్లోనే ఉంటాయి ఇవి. తర్వాత వచ్చే మాత్రం అంటే లైక్ 4000 క్రాస్ అయింది అంటే అది ఖచ్చితంగా 120 కంటే ఎక్కువే ఉంటుంది కౌంట్ ఖాదీలో. సో స్టాక్ ఫాస్ట్గా చూసేద్దాం రండి. ఫస్ట్ వన్ చూసారు కదండి, ఇది మిల్కీ వైట్ కాదు, కొంచెం క్రీమీ షేడ్ అండి. హాఫ్ వైట్ అనుకోవచ్చు. హాఫ్ వైట్ మీద మంచిగా బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో, బ్లాక్ అంటే జెట్ బ్లాక్ కాదండి, గ్రే షేడ్. ఇది గ్రే అండ్ ఎల్లో కలర్ షేడ్లో మీకు మంచి చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్ వచ్చాయి. ఇదంతా జామ్దాని వర్క్ హ్యాండ్లూమ్ అండి. మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మీకు ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఎక్కడ కట్టుకోవడం అలా ఏమీ ఉండదు. వీటికి ఏంటంటే ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కాకపోతే మీరు అది శారీలో అలా ఉంచేసుకోవచ్చు, లేదా కట్ చేసేసుకొని ఈ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఏదైనా ఇక్కత్ కానీ మంగళగిరి కాటన్స్లో కానీ అలా దొరికితే వేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఈవెన్ పటోలా బ్లౌజెస్ అయినా బాగానే ఉన్నాయి. దీనికి కాటన్లో ఏ ఫ్యాబ్రిక్ అయినా బాగుంటుంది, వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇదైతే మంచి ఎలిగెంట్గా ఉంటుంది. ఈ ఖాదీ శారీస్ అనేవి ఆఫీషియల్గా కూడా ఉంటాయి, లేదా చిన్న చిన్న అకేషన్స్కైనా మనం కట్టుకోవచ్చు, కిటీస్కి అట్లా చాలా బాగుంటాయి. ఈ వైట్ హాఫ్ వైట్ది వచ్చేసి కాస్ట్ మనకి 3000 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఒకలాంటి బ్లూయిష్ కలర్ అండి. ఇది సీ బ్లూ అనుకోవచ్చు, కొంచెం ఆర్ట్ ఇంటే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్గా అంటే బర్ఫీ మోటివ్స్ అంటాం మనము, డైమండ్ షేప్లో ఉంటాయి. అలా మల్టీ కలర్ మోటివ్స్. హ్యాండ్ వోవెన్ ఉంది జామ్దాని. పళ్ళు వచ్చేసి ఫ్లోరల్ హ్యాండ్ జామ్దాని ఉందండి. మనకి కింద పైన వచ్చేసి జస్ట్ ఇలా పైపింగ్ బార్డర్ రమా గ్రీన్ ఇచ్చాడు, కాబట్టి మనం రమా గ్రీన్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. చూసారు కదా, రన్నింగ్ బ్లౌజ్ సేమ్ వస్తుంది, కానీ కాంట్రాస్ట్ రమా గ్రీన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 3000. ఆ 2 శారీస్ మాత్రమే 3000 ఉన్నాయని, రిమైనింగ్ శారీస్ అన్ని 4500 ఉంది. మిగతావన్నీ 4500. ఇది చూసారు కదండి, ఇవి వితౌట్ బ్లౌజ్. ఈ శారీ అయితే వితౌట్ బ్లౌజ్ అండి. చూసారు కదా, మంచి ఆరెంజ్ అండి. ఇది మిఠాయి కలర్ అంటాము, కనకాంబరం కలర్ అని కూడా అంటాం మనం. ఆ కనకాంబరం కలర్కి కింద పైన చిన్న పట్టీలాగా బార్డర్ ఇచ్చాడండి, డిఫరెంట్గా హాఫ్ వైట్లో. అలాగే శారీ అంతా కూడా మనకి డైమండ్ షేప్లో మోటివ్స్ వచ్చాయి. వైట్ బ్లూ గ్రీన్ కాంబినేషన్లో ఉంది, చాలా బాగుంది. పళ్ళులో ఫ్లోరల్ జామ్దాని ఉంది. దీనికైతే పర్టికులర్గా బ్లౌజ్ రాలేదు, మనం ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు. ఇది మనకి శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వస్తుందండి, హ్యాండ్ వోవెన్ ఇది. దీని కౌంట్ మీకు 120 కంటే అబవ్ ఉంటుందండి, 120 to 140 బిట్వీన్ ఉంటుంది. కాబట్టి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా. ఇది ఏంటంటే మల్ కాటన్కి స్టార్చ్ కూడా మరీ ఎక్కువ పట్టదు కాటన్ శారీస్ లాగా, అది గుర్తుంచుకోండి. ఇది చూసారు కదండి, ఇది మంచి కలర్, అసలు కనకాంబరం కలర్ కట్టుకున్న చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఇక్కడ నుంచి అన్ని కాస్ట్ 4500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పౌడర్ బ్లూ అండి. పౌడర్ బ్లూకి రమా గ్రీన్ పట్టి బార్డర్ ఇచ్చారు కింద పైన. ఇది కూడా మనకి శారీ అంతా ఆల్ ఓవర్ చిన్న బుటీస్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి ఇలా ఫ్లోరల్ జామ్దాని వచ్చింది. ఇదేంటంటే ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది. మనం ఈ రమా గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నామంటే చాలా హైలైట్ అవుద్ది. వీటికైతే పర్టికులర్గా మంగళగిరి కాటన్ కానీ ఇక్కత్ కానీ పటోలా కానీ 3 అయితేనే చాలా బాగుంటాయి ఖాదీస్కి. ఇవి చాలా డీసెంట్ కలెక్షన్ అండి. ఇదైతే ఎవరైనా అఫీషియల్గా ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పార్టీస్కి కిట్టీస్కి అట్లా కూడా కట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా 4500. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ అండ్ గ్రే కాంబినేషన్ అండి. ఇది కూడా శారీ ఆల్ ఓవర్ వచ్చింది మనకి. దీనికి కూడా బ్లౌజ్ లేదు. ఇది ఏంటంటే ట్రెడిషనల్ కట్కీ బార్డర్ అండి. దీన్ని మనం కట్కీ వర్క్ అంటాము. ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ జామ్దాని వర్క్ ఇది. చూసారు కదా, ఇది కూడా మనకి శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వస్తుంది, బ్లౌజ్ అయితే ఉండదు దీనికి. సో మనం హాఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఏదైనా బ్లౌజ్ వేసుకోవచ్చు. దీనికి ఇక్కత్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, దీని కాస్ట్ కూడా మనకి 4500. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రెడ్ అండి, మంచి రెడ్, మిర్చి రెడ్. ఇప్పుడైతే రెడ్ బాగా ట్రెండింగ్లో ఉంది కలర్. దీనికి కూడా బ్లౌజ్ లేదు. కింద పైన చూసారు కదా, ట్రెడిషనల్ జాకా జామ్దాని బార్డర్ వచ్చింది. పళ్ళులో కూడా ట్రెడిషనల్ దాకా జామ్దాని ఉంది. శారీ బాడీ పార్ట్ మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. దీనికి కూడా మనం ఏదైనా బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మల్టీ కలర్ వర్క్ ఉంది. ఈ శారీలో మల్టీ కలర్ జామ్దాని వర్క్ ఉంది కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 4500 అండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ప్యారెట్ గ్రీన్ అండి, లైట్ ప్యారెట్ గ్రీన్ లేదా పిస్తా గ్రీన్ అని కూడా అనుకోవచ్చు. దీనికి కూడా వైట్ కలర్ కాంబినేషన్లో జామ్దాని వర్క్ వచ్చింది ట్రెడిషనల్గా. దీనికి కూడా వితౌట్ బ్లౌజ్ అండి. కింద పైన కొంచెం డార్క్ గ్రీన్, అంటే ఇది మనకి మూంగ్ కలర్ అంటాం కదా, పెసర రంగులో చిన్న బార్డర్, పైపింగ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి ఈ కలర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, వైట్ అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 4500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మంచి డార్క్ మ్యాంగో కలర్ అనుకోవచ్చు అండి, మంచి మామిడి పండు కలర్ అనుకోవచ్చు. దానికి పర్పుల్ కలర్, లైట్ పర్పుల్ కలర్ ఇక్కడ కింద పైపింగ్ బార్డర్ ఇచ్చారు. శారీ అంతా చిన్న చిన్న డైమండ్ మోటివ్స్ వచ్చాయి, పళ్ళులో ఫ్లోరల్ జామ్దాని వచ్చింది. దీనికి ఏంటంటే శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి మనకి, అంటే సేమ్ కలర్ వస్తుంది. 6.5 మీటర్స్ ఉంటుంది శారీ. మనం బ్లౌజ్ తీసేసుకున్నప్పుడు 5.5 ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకుంటేనే బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి 4500 అండి. నెక్స్ట్ వచ్చి ఇది మనకి అరిటాకు గ్రీన్ అండి. అరిటాకు గ్రీన్లో మంచి ఫ్లోరల్ జామ్దాని వచ్చింది, బాడీ పార్ట్ అంతా కూడా. పళ్ళులో కూడా మంచి బంచెస్ వచ్చింది. చూడండి జామ్దాని, ఇదంతా ట్రెడిషనల్ జామ్దాని వర్క్, హ్యాండ్ వూవెన్ అండి. మీరు బ్యాక్ సైడ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. మీకు ఈ వర్క్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది దీంట్లో కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, బట్ ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. ఇది గ్రీన్ కాబట్టి ఇందులో ఉన్న మంచి పింకిష్ షేడ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా 4500 అండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ, మంచి బ్లూ కలర్. ఇది రాయల్ బ్లూ అనుకోవచ్చు, ఇంక్ బ్లూ అయితే కాదు, నావీ బ్లూ కూడా కాదు. ఇది మంచి రిచ్ రాయల్ బ్లూ అండి. దీంట్లో వచ్చేసి మనకి లావెండర్, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో ఫ్లోరల్ జామ్దాని వచ్చింది. పళ్ళులో కూడా ఫ్లోరల్ జామ్దాని ఉంది, చాలా అంటే చాలా బాగుంది. దీనికి కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి, సేమ్ కలర్లో రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. 6.5 మీటర్స్ ఉంటుంది శారీ విత్ బ్లౌజ్. సో బ్లౌజ్ తీసేసినా కూడా మనకి శారీ 5.5 ఉంటుంది. దీనికి కూడా మనం కాంట్రాస్ట్ పింక్ కానీ ఎల్లో కానీ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లూకి. చూసారు కదండి, ఈ జామ్దాని శారీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ బ్లూ శారీ కాస్ట్ కూడా 4500 అండి. సో ఈ జామ్దాని శారీస్లో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ని విజిట్ అవ్వాలి అనుకున్నప్పుడు స్టోర్ అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, వెరీ నియర్ టు ఫోరం మాల్ ఆర్ నెక్సెస్ మాల్, కేపీహెచ్పి, హైదరాబాద్ అండి. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే నేను లొకేషన్ అనేది షేర్ చేస్తాను. సో ఈ జామ్దాని శారీస్ వాష్ కేర్ వచ్చేసి హ్యాండ్ వాష్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్గా డ్రై వాష్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇందులో ఏంటి అంటే మెయిన్గా చాలా మటుకు కలర్స్ అయితే కలర్ పోవండి. జనరల్గా ఎప్పుడైనా దిగితే డార్క్ రమా గ్రీన్ కానీ ఈ బ్లూ కానీ కొంచెం దిగుతుందండి కలర్, అట్లా అని మీకేం మొత్తం పోదు. బట్ జనరల్గా ఈ కలర్కు ఉన్న టెండెన్సీ వల్ల కొంచెం దిగుతుంది అంతే. అంతేకాని అదేదో కలర్ పోతుందని మీరు అనుకోవద్దు. శారీ కలర్ యాస్టీజ్ ఉంటుంది, కొంచెం మీరు వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ పోతుంది. మీరు అలా భయపడితే డ్రై వాష్ ఇచ్చుకోండి. బట్ నార్మల్గా అయితే ఇది హ్యాండ్ వాష్ ఓకే. దీని స్టార్చ్ కూడా మన కాటన్ శారీస్ అంతా స్టార్చ్ పట్టదండి, చాలా లైట్గా పడుతుంది. ఇవి అంత స్టిఫ్గా ఉండవు ఈ ఖాదీ శారీస్, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.